గాంధీ గారి రాకతో మా స్థితిగతులేమీ పెద్దగా మారాం. మాకు కావాల్సింది అస్పృశ్యులకు రాజకీయాధికారాలు ఇచ్చి బలవంతులు చెయ్యడం, అదొకటి దారి. కానీ డాక్టర్ అంబేద్కర్ అంటరాని వారి స్థితిగతులను విద్య మార్చగలుగుతుందని మీరు అనుకోవడం లేదా? మీరు గాంధీ గారితో మాట్లాడొచ్చారా? మాలో నేనే ఎక్కువగా చదువుకున్నవాడిని. అయినా నేను సమాజంలో అంటరాని వాడిగానే చూడబడుతున్నాను. మీరు అడగాలనుకుంటున్న కోరికలేమిటి? మేము కోరేది సవర్ణ హిందువులకు మాకు మధ్య సంపూర్ణ విభజన. అది మీరు ఎలా సాధించాలనుకుంటున్నారు? భవిష్యత్ భారత రాజ్యాంగంలో అస్పృశ్యులకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ అంటరానితనాన్ని చట్ట వ్యతిరేకమని శిక్షార్హమని చేర్చారు. ప్రత్యేక ఎన్నికల విధానం ఈ కళంకాన్ని శాశ్వతం చేస్తుంది. అంటరాని వారు అంటరాని వారిగానే మిగిలిపోతారని గాంధీ గారు అంటున్నారు. అంటే అనివ్వండి, తరతరాలుగా మనసుల్లో పేరుకుపోయిన కల్మషాన్ని అంత తేలిగ్గా తుడిచేయలే. నిరంకుశులు రక్షకులు కాలేరు. అందుకే నేను రాజకీయ అధికారాన్ని కోరే తీపి కబుర్లు, దాన ధర్మాలు, శుష్క వాగ్దానాలు కాదు. అధ్యక్ష, మైనారిటీ కులాల వారి ప్రాతినిధ్యం గురించి ఇక్కడకు విచ్చేసిన ప్రతినిధులు అందరూ ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. మహమ్మదీయులకు, సిక్కులకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడానికి మనం అంగీకరించాం. అందుకు సమంజసమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. కానీ అంటరాని వారికి సంబంధించినంత వరకు నేను కాంగ్రెస్ అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్పృశ్యులు కూడా హిందూ మతంలో ఒక భాగమే. వారిని దాని నుంచి వేరు చేయకూడదు. ధన్యవాదాలు. మరి మీ దగ్గర